Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామను జగన్ అధ్యక్ష అనాల్సిందేనా? ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు పదవి ఖరారు చేశారు. రఘురామ కోరుకున్న విధంగానే ఆయనకు బాధ్యతలు అప్పగించారు. మండలి, అసెంబ్లీలో కూటమి నుంచి చీఫ్ విప్ పదవులు ప్రకటించారు. అదే సమయంలో కొద్ది రోజులుగా చర్చలో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిపైన నిర్ణయం తీసుకున్నారు. ఇక రఘురామ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామ కోరుకున్న విధంగా అధ్యక్ష అని పిలిపించుకొనున్నారు. రఘురామ కోరుకునే విధంగా చంద్రబాబు ఆయనకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ మండలితో పాటుగా అసెంబ్లీలోనూ పార్టీ చీఫ్ విప్, అదేవిధంగా కూటమి నుంచి విప్లను అధికారికంగా ఖరారు చేశారు. ఇక స్పీకర్గా ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్న పాత్రుడు ఉండడంతో డిప్యూటీ స్పీకర్గా ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ కూటమిలో కొనసాగింది. పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. 3 పార్టీల నుంచి 3 ప్రాంతాలకు చెందిన వారిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరిగింది. కసరత్తులో భాగంగా రఘురామకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. చంద్రబాబు మంత్రివర్గంలో క్షత్రియ వర్గానికి అవకాశం దక్కలేదు. దీంతో టీటీడీ చైర్మన్గా ఆ వర్గానికి అవకాశం ఇస్తారనే చర్చ జరిగింది. కానీ టీటీడీ బోర్డు ఖరారు కావడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా క్షత్రియ వర్గానికి చెందిన రఘురామకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. రఘురామ వైసీపీలో ఎంపీగా ఉన్న సమయంలో జగన్తో విభేదించారు. ఆ సమయంలోనే జగన్ పైన విరుచుకుపడేవారు. రఘురామ పైన కేసు, అరెస్టు చేశారు. తనపైన సిఐడి అధికారులు దాడి చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. జగన్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఇక టీడీపీలో చేరి ఉండి నుంచి రఘురామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రఘురామకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చే పదవి పైన పలు రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. రఘురామ ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయం నుంచి ఆయనకు స్పీకర్ పదవి కావాలని కోరుకున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంతో రఘురామకు సభాపతి పదవి ఇవ్వాలని ఆయన మద్దతుదారులు ఆకాంక్షించారు. అయితే స్పీకర్గా బీసీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా మంత్రివర్గంలోనూ స్థానం ఆశించినా రఘురామకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు పదవులు ఖరారు వేళ చంద్రబాబు తాజాగా రఘురామకు డిప్యూటీగా ఎంపిక చేశారు. సభలో కూటమికి పూర్తి మెజారిటీ ఉండడంతో రఘురామ ఎంపిక లాంఛనమే. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్, ఉపసభాపతిగా రఘురామ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ ఉండే అవకాశం కనిపిస్తోంది.